అని రకరకాలుగా చెప్పుకుంటారు. దాన్ని పోతన గారు అంత సహజంగా వర్ణించారు. నిజంగా నలనివాడు చలనివాడు అలరివాడు చకనివాడు దక్కినాడు ఏ పూర్వ పుణ్యమో ఏదోము ఫలమో. ఇదిట రహస్యం. గత జన్మంబులనేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిని పుదుపుచ్చితిమో సత్యంబులనేమి పల్కిదిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్థపున్ నిర్భయు. రుక్మిణీ కళ్యాణంలో చెప్పేస్తుంది తల్లి, నీ పరమేశ్వరుడు లాంటి వ్యక్తి భర్తగా కావాలంటే ఎటువంటి పుణ్యం చేసి ఉండాలట. వ్రతము దేవగురుద్విజన్మ బుధదేవల్ దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక శంకరములో చేతీశ ముఖ్యాసముల్ అంది. భగవంతుని యొక్క వ్రతాన్ని నిష్కామంగా చేసినటువంటి వాళ్ళకి పరమేశ్వరుడు లాంటి భర్త కలుగుతాడు. అందుచేత